హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రంలో దశమ స్తబకంలో ఉన్న 10వ స్తబకం. ఈ 25 శ్లోకాల్లో ఇప్పటిదాకా మనం 12 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు మరొక 13 శ్లోకాలు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా లలితా వృత్తంలో ఉన్నాయి. మృదువైనటువంటి వృత్తం, 4 పాదాలు అంటే ప్రతి పాదంలో 12 అక్షరాలు ఉంటాయి. అది మనం ఆమె యొక్క దేహ వర్ణన ఇందులో అమ్మవారిది ఇందులో జరుగుతుంది. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీకర్ణ ఏష తవలోచనాంచలే భాంత్యా దయాదయితయా ప్రబోధితః ఏతం సవిత్రి మమ కంచన స్తవం శ్రుత్వా తనోతు భరతావనే శ్రియం. అమ్మా, నీ చెవి, కరణం మామూలుగా అందరికీ తెలుసు కదమ్మా, నీ చెవి నీ కటాక్షమునందు ప్రకాశించుచున్న దయ అనేటువంటి ఒక ప్రేసితో మేల్కొల్పబడినదై నా ఈ స్తోత్రమును విని భారత భూమికి సంపదను కలిగించుకాక. బాబా చూసారా, అదే ఇక్కడ భారత భూమి. గణపతి మునిలో ప్రత్యేకతలు, మనం మహాభక్తుడు, యోగంలో నిండినటువంటి ఆయన, రమణ మహర్షి శిష్యులు అయినటువంటి ఆయన, వీళ్ళిద్దరిలో గణపతి గాను సుబ్రహ్మణ్య స్వామి గాను చెప్పబడుతున్నటువంటి వీళ్ళు ఇందులో చెప్తున్నారు. వాళ్ళు ఏమిటండి అంటే, ఒక ఈ నీ కటాక్షము ఎలా అటండి, దయా అనేటువంటి ప్రేయసితో నీ చెవు మేల్కొల్పబడి, అంటే అమ్మా దయచేసి నా స్తోత్రం వినమ్మా అని చెప్పడం. చూసారా, అదే కవి కనుక మరి మామూలు మానవులు కవి కానివాడు చెప్పిన దానికి కవి చెప్పిన దానికి తేడా ఉంటుంది కదండి. ఆయన చెప్తున్నారు, దయా అనేటువంటి ఒక ప్రేయసి నీ చెవు దగ్గరికి వచ్చి లేపితే అప్పుడు ఆ చెవి లేచి విన్నట్టుగా. విన్నాక ఏం చెప్తున్నారండి ఈయన, భారత భూమికి సంపదను కలిగించుగాక. అదే అనుకుంటున్నాం మనం. తెలుసా, ఈయన వివాహం చేసుకుని ఒక గృహస్థుగా ఉండి దేశం భారతము భూమి కోసం ఆలోచిస్తూ ఉన్నటువంటి ఒక మహా ఆధ్యాత్మిక వేత్త ఆయన. అది మనం గ్రహించాలండి. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే ఇవి వదిలేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ గణపతి ముని యొక్క జీవితం అందరికీ చాలా తెలుసుకోవాల్సిన విషయం. దేశభక్తి కూడా, ఈ గుణాలన్నీ ఉన్నవాళ్లే ఆధ్యాత్మికంగా ముందుకెళ్తారండి. శ్రీ అరవిందులు చెప్పేటువంటి వేదాంతంలో కూడా, ఆయన చెప్పేటువంటి విషయంలో కూడా ఇది ఉంటుందండి. ఓకే, ఇది దేశం యొక్క శ్రేయస్సు, ప్రపంచము యొక్క శ్రేయస్సు కోరుకున్నవాడే ఈ పూర్ణయోగంలో ముందుకెళ్తాడు. శ్రీ అరవింది ఆయనది పూర్ణయోగం అని అంటారు. కాబట్టి అది కూడా చాలా అవసరం అండి. అది మనకి కాదు అనుకున్నాము అంటే మనం ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళలేము అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఇది చాలా టచింగ్గా అనిపించి మీతో నేను తెలియజేసుకున్నాను. అది భారత భూమికి ఇప్పటిదాకా నాకు అంటూ వచ్చారు ఆయన, నా కుటుంబానికి అంటూ వచ్చారు, మా అందరినీ కాపాడమ్మా అంటూ వచ్చారు. ఇప్పుడు దేశం గురించి కూడా ఆయన అడుగుతున్నారు అంటే అది కూడా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ మిగిలింది కొంచెం ఈ వ్యాకరణబద్ధంగా ఉన్నది ఇప్పుడు ఇందులో చెప్పుకోవటం లేదు. అంటే శ్రీకర్ణ అనేటువంటి పుల్లింగ శబ్దము, శ్రీకర్ణుడు అనేటువంటి దేవీ భక్తుడు ఇందులో ఉన్నట్టుగా, అతడు దేవీ కటాక్షంన వెలిసిల్లుతున్న దయా ప్రేయసితో ప్రబోధితుడై అంటే మేల్కొల్పబడి ఏతత్ వికృత స్తోత్రమును విని భరత భూమికి శోభను కలిగించుగాక అనే ఒక అర్థ విశేషం ఇందులో మనకి కనపడుతోంది. అంటే మొత్తం ఏమైనా ఆవిడ కరుణాపూర్ణ కటాక్షము కలిగినటువంటి పార్వతీమాత సావధానముగా ఏతత్ కవికృతమైనటువంటి స్తోత్రములు ఆలకించి భారత భూమికి సంపదను ప్రసాదింపవలెను అని సారాంశం.
స్వానాసికా భవతి యుంజతాం సతాం సంస్తంభినీ చలతమస్య చక్షుషః త్వన్నాసికా పురహరస్య చక్షుషః సంస్తంభినీ భవతి చిత్రమంబికే. స్వానాసికా భవతి యుంజతాం సతాం సంస్తంభినీ చలతమస్య చక్షుషః త్వన్నాసికా పురహరస్య చక్షుషః సంస్తంభినీ భవతి చిత్రం అంబికే. అమ్మా, యోగ సాధన చేస్తున్న వాళ్ళ యొక్క నాసిక వారి దృష్టిని స్థిరము నిశ్చలము చేయిస్తుంది. అందుకని యోగం చేసేటప్పుడు ఈ నాసిక మీద దృష్టి పెట్టుకుంటారు. ప్రాణాయామం చేస్తున్న వాళ్ళైనా మామూలుగా యోగం చేస్తున్న వాళ్ళైనా అందు మీద ఏకాగ్రత. కానీ నీ నాసిక మాత్రం శివుని నేత్రమును నిశ్చలము గావించుచున్నది. ఇది ఆశ్చర్యము కదా. అంటే ఏంటండి, అంది మీద శివుని యొక్క నేత్రము ఆమె నాసిక మీద పడి ఆయనని నిశ్చలంగా కూడా నీ నాసిక చేస్తోంది కదా అని. అదే ఇక్కడ ఆ యోగం గురించే ఇందులో చెప్తూ వచ్చారు. నాసికాగ్రమునందు దృష్టి నిలిపి ధ్యానించు యోగి యొక్క చూపు ఉన్మీలన నిమీలనం, అంటే అది తెరవడం మూయడం, ఓకే, ఇవి లేనిది అగును అని యోగుల అభిప్రాయం. అందువల్ల యోగి యొక్క నాసిక తన నేత్రములను నియమించున్నది అగును. కానీ భగవతి అయిన అమ్మవారి నాసిక అంటే ముక్కు, నాసిక మాత్రము శివుని నేత్రస్తంభనము గావించుచున్నది. అంటే శివుని యొక్క దృష్టి అమ్మవారి నాసికా సౌందర్యమున నిమగ్నమై ఉన్నది అని భావము మనం గ్రహించాలి అని. బింబ ప్రవాళనవ పల్లవాదిత పీయూషసారభరణాద్ గుణాధికః గోత్రస్య పుత్రి శివచిత్తరంజకః శ్రేష్ఠో నితాంతం అధరాధరోపితే. బింబ ప్రవాళన నవ పల్లవాదితః పీయూషసారభరణాత్ గుణాధికః గోత్రస్య పుత్రి శివచిత్తరంజకః శ్రేష్ఠః నితాంతం అధరాధరః అపి తే. పర్వతపుత్రి, ఎర్రనైన దొండపండు, పగడము, కొత్త చిగురు మొదలైన వాటితోటి ఈ పెదాలు నోరుని వర్ణిస్తారు కదండి. వాని కంటే అమృత సారమును భరించుట అనేటువంటి గుణముతో గొప్పదై శివుని మనస్సును సంతోషపెట్టేటువంటి నీ క్రింద పెదవి, ఓకే, అది కింద ఉంది అని ఏదో తక్కువ అయిందని కాదు, ఓకే, కింద పెదవి అధరము అయినను అత్యంత శ్రేష్టమైనది. దాని స్థానం ఎక్కడున్నానో అది చాలా శ్రేష్టమైనది అని. అది కింద ఉందని తక్కువది కాదండి, అది కూడా అమృత భరణము వలన శివుని యొక్క చిత్తరంజనం మనస్సును కూడా పొంది దాని వలన శ్రేష్టమైంది అని చెప్తున్నారు. దౌర్వల్లికే జనని తే తటిత్ ప్రభా మందారమాల్య మృదుతాపహారికే నిశ్శేషబంధదమనస్య ధూర్జటే బంధాయ భద్రచరితే బభూవతు. దౌర్వల్లికే జననీ తే తటిత్ ప్రభా మందారమాల్య మృదుతాపహారికే నిశ్శేషబంధదమనస్య ధూర్జటే బంధాయ భద్రచరితే బభూవతు. ధూర్జటి అంటే ఇక్కడ శివుడు, అంటే మంగళశీల జనని విద్యుత్ కాంతి కంటే మందార పుష్పమాల కంటే కోమలమైనటువంటి చాలా సాఫ్ట్గా ఉండేటువంటి నీ బాహులతలు సర్వబంధ విమోచకుడైన పరమేశ్వరుని సైతము బంధించుచున్నవి, మృదువైనటువంటి ఆమె చేతులు అని. హస్తాబ్జయోస్తవ మృదుత్వం అద్భుతం గృహ్ణాతి ఏ సదయమేవ ధూర్జటి అత్యద్భుతం జనని
దార్ఢ్యమేతయోః శుంభాదిదర్ప విలయో యయోరభూత్. అదిటండి, అవే చేతులు చెప్తున్నారు. శివుడు నొప్పి కలుగునేమో అని ఎంతో దయతో పట్టుకున్నటువంటి, అంటే ఎంతో దయతో ఆయన కూడా చాలా దా ఆ చేతులు మృదువుగా పట్టుకుంటున్నట్టండి. ఆ పట్టుకుంటున్నటువంటి నీ కరకమలము యొక్క మెత్తదనము ఆశ్చర్యకరము కదా. మెత్తదనం ఎందుకు ఆశ్చర్యం అండి అంటే, కానీ శుంభాది రాక్షసుల మదమును అణిచిన ఈ నీ కరముల గట్టితరము అంతకంటే ఆశ్చర్యము కదా. మరి రాక్షసుల మదాన్ని అణిచినటువంటిది కూడా ఇవే కరములు కదమ్మా అని. అందుకని రాక్షసుల మదమును అణిచినటువంటి దేవి యొక్క కోమల కరముల యొక్క ప్రభావము అత్యంత ఆశ్చర్యకరము. ఎందుకంటే పువ్వులతో పోలుస్తున్నాము అంటే ఏంటంటే చాలా మృదువైనటువంటి చేతులు కదా అని. రాజంతుతే కుచసుధా ప్రపాయినో లోకస్య మాతరనఘా సహస్రశః ఏతేషు కశ్చన గజానన కృతి గాయంతి యం సకలదాయి సత్కరం. రాజంతు తే కుచసుధా ప్రపాయినః లోకస్య మాతః అనఘాః సహస్రశః ఏతేషు కః చన గజాననః కృతీ గాయంతి యం సకలదాయి సత్కరం. అమ్మా, మాతృస్తన్యము త్రాగు పవిత్రులు 1000 మంది ఉండుగాక, కానీ సమస్తమును ఇచ్చేటువంటి నీ కరము కలిగిన గణపతి వారిలో ధన్యుడు. అందరికీ ఇచ్చేటువంటి నీ దగ్గర స్తన్యం తీసుకున్న గణపతి ఎంతో ధన్యుడు అని. దేవీ స్తన్య ప్రభావం అటువంటిది అని చెప్తున్నారు. త్వన్నాభికూపపతితాం దృశం ప్రభో నేతుం వినిర్మల గుణే పునస్తటం సౌమ్యత్వదీయ హృదయ ప్రసారిత పాశ సవిత్రి తవ రోమరాజికా. త్వన్నాభికూపపతితాం దృశం ప్రభోః నేతుం వినిర్మల గుణే పునః తటం సౌమ్యత్వదీయ హృదయ ప్రసారిత పాశ సవిత్రి తవ రోమరాజిక. ఇంకా ఈ కవుల వర్ణనకి ఏముందండి అమ్మా, నీ నాభి అనేటువంటి నూతులో పడినటువంటి ఈశ్వరుని దృష్టి, అంటే ఈ బొడ్డులో ఆ పడినటువంటి ఈశ్వరుని దృష్టి మరలా తీరమునకు చేర్చుటకై అందమైన నీ హృదయమును చాచిన రజ్జువి నువ్వే కదమ్మా. నీ నూగారు అని అంటే ఏంటండి అంటే ఆమె యొక్క నాభి మీద ఆయన దృష్టి పడితే అక్కడ నుంచి హృదయం మీదకి ఆయన దృష్టి లాగి తెచ్చుకునేటువంటిది కూడా నువ్వే కదమ్మా. అంటే నాభి యందు ఆసక్తమైనటువంటి ఈశ్వరుని దృష్టి దేవీ హృదయము తన వైపు ఆకర్షించినది అని భావము. మధ్యమో గగనాలోక ఏవ చేత్ త్వద్దివ్య వైభవ విదో న విస్మయః ప్రాజ్ఞైః సుందరి పురత్రయద్విష స్త్వం దేహినీ త్రిభువనేన గీయసే. త్వన్మధ్యమః గగనలోకః ఏవ చేత్ త్వద్దివ్య వైభవ విదః న విస్మయః ప్రాజ్ఞైః హి సుందరి పురత్రయద్విషః త్వం దేహినీ త్రిభువనేన గీయసే. అమ్మా శివకామిని జనని, నీ నడుము అంతరిక్షలోకము అయినచో నీ దివ్య వైభవము తెలిసిన వానికి ఆశ్చర్యము కలుగదు. ఎందుకంటే ముల్లోకాలు నీ దేహమని పండితులు కీర్తిస్తూనే ఉన్నారు. అంటే ఉత్తమ స్త్రీల యొక్క నడుము ఆకాశము అని చెప్పుట చమత్కార జనకము కాబట్టి అని. నాభిహృదా ద్విగలిత కటీశిలా భంగాత్ పునః పతతి కిం ద్విధాకృతః కాంతోరు యుగ్మమిషతః సవిత్రి తే భావారిపూర ఇభ సుండయోః సమః.
జనని నాభి అనేటువంటి ఒక మడుగులో అందులో నుంచి వచ్చినటువంటి ఒక మడుగు నుండి వెడలి మొలయ అనేటువంటి శిలయందు పగులుట వలన రెండుగా చేయబడిన నీ కాంతి జల ప్రవాహము ఏనుగు తొండములతో సమానమైన అందమైన తొడల జంట అనుమిషతో పడుచున్నదా ఏమి అంటే ఇక్కడ దేవి యొక్క తొడల జంట కాంతివంతములైన ఏనుగు తొండముల వలె ఉన్నవి అని సారాంశం. జంఘాయుగం తవ మహేశ నాయికే లావణ్య నిర్ఝరి జగద్విధాయికే అంతః పరిస్ఫురద గుప్త సుప్రభా బాణాఢ్యతూణయుగలం రతీషితు. జంఘాయుగం తవ మహేశ నాయికే లావణ్య నిర్ఝరి జగద్విధాయికే అంతః పరిస్ఫురద గుప్త సుప్రభా బాణాఢ్య తూణయుగలం రతీషితు. ఈ వీళ్ళ యొక్క కవుల యొక్క చమత్కారం అంటే సౌందర్య తరంగిణి, శివుని రాణి, జనని అని ఇక్కడ ఆమె యొక్క వర్ణనలో పిరుదుల వర్ణన. కాలి పిక్కల యొక్క జంట ప్రకాశించుచున్న మన్మథ బాణములకు అమ్ముల పొదిలాగా ఉంది అంటున్నారు. పుష్పాస్త్ర శాసన నిశాంతరాజ్ఞి తే లోకత్రయస్థ ఖల కంపనం బలం శ్రోణీభరేణ గమనే కిల శ్రమం ప్రాప్నోషి కేన తవ తత్వముచ్యతాం. పుష్పాస్త్ర శాసన నిశాంతరాజ్ఞి తే లోకత్రయస్థ ఖల కంపనం బలం శ్రోణీభరేణ గమనే కిల శ్రమం ప్రాప్నోషి కేన తవ తత్వం ఉచ్యతాం. అమ్మా కామేశ్వరి పట్టమహిషి జనని, నీ బలము ముల్లోకములందిలో ఉన్నటువంటి దుష్టులందరినీ గడగడలాడించుచున్నది. అయినను నువ్వు నడిచేటప్పుడు నీ నితంబ భారముచే శ్రమ పడుతున్నావట. నీ నిజస్థితిని ఏమని చెప్పగలము అని. యత్రైవ నిత్య విహృతే రభూద్రమా రాజీవం ఇందిరచరిత నామతః తన్మే సదా భణతు మంగళం శివా పాదాంబు సంభవమమేయ వైభవం. యత్ర ఏవ నిత్య విహృతేః అభూత్ రమా రాజీవమందిరచరీ ఇతి నామతః తత్ మే సదా భణతు మంగళం శివాపాదాంబు సంభవం అమేయ వైభవం. లక్ష్మీదేవి పార్వతీ పాద పద్మమునందే నిరంతరము నివసించుట వలన పద్మాలయ అని పేరు వచ్చిందిటండి పార్వతీదేవి లక్ష్మీదేవికి. అపరిమిత ప్రభావ సంపన్నమైన ఆ పార్వతీ పాద పద్మము నాకు మంగళమును ప్రసాదించుగాక. కేశాదిపాద కమలాంత గాయనీ కంతు ప్రశాసన నిశాంతనాయిక అంగీకరోతు లలితా ఇమా కృతిర్గౌరీ కవేశ్చరణ కంచ సేవినః. కేశాదిపాది పాద కమలాంత గాయనీ కంతు ప్రశాసన నిశాంత నాయిక అంగీకరోతు లలితాః ఇమాః కృతిః గౌరీ కవేః చరణకంచ సేవినః. నీ పాద పద్మములను సేవిస్తూ ఇస్తున్నటువంటి ఈ లలితావృత్తము ద్వారా తెలియచేసినటువంటి ఈ శ్లోకాలు అని. కామేశ్వరం పట్టమహిషి అయిన గౌరీదేవి తన చరణ కమల సేవకుడైనటువంటి గణపతి ముని యొక్క
కేశపాదాంత స్థుతిని గావించుచు, అంటే గణపతి కవి చేస్తున్నటువంటి స్థుతి. కేశాది పాదాంత స్థుతిని గావించుచు లలితా వృత్తమున రచించిన ఈ కృతులను స్వీకరించుగాక. గణపతి ముని చేసినటువంటి ఈ కృతులను అమ్మ స్వీకరించుగాక, మనలందరినీ కూడా అనుగ్రహించుగాక అని మనం ఇక్కడ దాకా 10 స్తబకాలు పూర్తి చేసుకున్నాం. మనం ఇక్కడ దాకా స్వస్తి అంతా కూడా మనం బాగా అర్థం చేసుకుందాం. దీన్ని సాధనలో ఆచరిస్తూ మనం ముందుకు వెళ్దాం. స్వస్తి. ఓం.